మన బాడీ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది కదా, ఆ స్ట్రక్చరే బోన్స్ వల్ల. ఆ బోన్సే లేకపోతే అక్కడ మజిల్స్, ఫ్యాట్, టిష్యూస్ ఉండడం వల్ల ఏం ఉపయోగం లేదు. సో బోన్ ఈజ్ ద ఫ్రేమ్ స్ట్రక్చర్. ఆ బోన్సే వీక్ అయిపోతే మన బాడీ వెయిట్ ఎలా భరిస్తుంది? నీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా యాంపుటేషన్స్ చేయకుండా మేనేజ్ చేయొచ్చు. ఫ్యాట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, మజిల్స్, టెండన్స్ ఏవి ఎఫెక్ట్ అయినా కూడా అంతవరకు మనం కట్ చేసి మళ్ళీ అక్కడ కొత్త కండు వచ్చేటట్టు, కొత్త స్కిన్ వచ్చేటట్టు మనం చేసి వూండ్ కవర్ చేస్తాం. కానీ బోన్కి ఇన్ఫెక్షన్ అయితే మనం అక్కడ కొత్త బోన్ సృష్టించలేము. అది బతికున్నంత వరకు దానికి స్ట్రెంగ్త్ పెంచడానికి ప్రయత్నం చేయగలుగుతాం, కానీ ఒక్కసారి బోన్ డెడ్ అయిపోతే మనం ఏం చేయలేం. దట్స్ హౌ యాంపుటేషన్స్ యాక్చువల్లీ హ్యాపెన్. యాక్చువల్లీ ద రియల్ యాంపుటేషన్ ఈజ్ బోన్ ఇన్ఫెక్షన్ లీడింగ్ టు అన్ యాంపుటేషన్. స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూ అది ఓన్లీ డిబ్రాయిడ్మెంట్ వరకు చేసుకుంటూ దాన్ని మేనేజ్ చేసుకుంటూ దాని మీద మళ్ళీ కొత్త కండ, మళ్ళీ కొత్త తోలు, ఈవెన్ ఫ్యాట్, పోయిన ఫ్యాట్ కూడా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ద్వారా మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ పోయిన బోన్ని రీప్లేస్ చేయలేం.